రెండు దేశాలు, రెండు దశాబ్దాలు, ఇద్దరు నాయకులు. కానీ చంపిన విధానం మాత్రం దాదాపు ఒకటే. 2003లో బాగ్దాద్పై అమెరికా దాడి చేసింది. భారీ విధ్వంసం ఆరోపణల మధ్య సద్దాం హుస్సేన్ పాలన కూలింది. కొన్నేళ్ల తర్వాత ఆయనకు ఉరిశిక్ష అమలైంది. ఇప్పుడు మరో అధ్యాయం ముగిసింది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. చమురు నిల్వలు, వ్యూహాత్మక మార్గాలు, అణు కార్యక్రమాలు, భద్రతా వాదనలు, ఆంక్షలు, సైనిక దాడుల చుట్టూ తిరిగే అమెరికా రాజకీయాలు మరోసారి మిడిల్ ఈస్ట్ లో మంటలు పెట్టాయి. ఇంతకీ అసలు అమెరికా లక్ష్యం ఏంటి? రెండు 2003లో అమెరికా ఇరాక్పై దాడి చేసినప్పుడు ప్రధాన కారణంగా వినిపించిన మాట ఒక్కటే. భారీ విధ్వంస ఆయుధాలు ఉన్నాయనే ఆరోపణను అమెరికా ముందుకు తెచ్చింది. కానీ ఆ ఆయుధాలు ఎప్పుడూ బయటపడలేదు. ప్రపంచంలో 5వ అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశం ఇరాక్పై అమెరికా పనిగట్టుకునే దాడులు చేసిందనే వాదనలున్నాయి. బాగ్దాద్ పతనం తర్వాత చమురు కాంట్రాక్టులు అంతర్జాతీయ సంస్థలకు మారాయి. సద్దాం హుస్సేన్ పాలన కూలిన తర్వాత ఇరాక్ స్థిరత్వం తిరిగి రాలేదు. అంతర్గత ఘర్షణలు పెరిగాయి. ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాద శక్తులు పెరిగాయి. ఒక పాలన ముగిసిన ప్రాంతీయ అస్థిరత పెరిగింది. ఇరాన్ విషయంలో కథ కొంచెం భిన్నంగా కనిపించిన నేపథ్యం దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు, గ్యాస్ నిల్వలు కలిగిన దేశాల్లో ఇరాన్ ఒకటి. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో సుమారు 5వ వంతు ప్రయాణిస్తుంది. ఆ మార్గంపై ప్రభావం ఉన్న దేశం ఇరాన్. ఇటు అణు కార్యక్రమం పేరుతో ఇరాన్పై ఆంక్షలు కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రపంచ ఆర్థిక నెట్వర్క్ నుంచి వేరు చేశారు. చమురు ఎగుమతులపై పరిమితులు పెట్టారు. ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు నేరుగా సైనిక దాడి జరిగి సుప్రీం లీడర్ మరణించారు. సద్దాం హుస్సేన్ ను తొలగించినప్పుడు అమెరికా వాదన ప్రజాస్వామ్య స్థాపన, ఇరాన్ విషయంలో వాదన అణుభద్రత. కానీ రెండు సందర్భాల్లోనూ ఫలితం మధ్యప్రాచ్యంలో శక్తి సమీకరణ మార్పు. ఒక దేశం నాయకత్వం తొలగిపోతే ఆ దేశం లోపల శూన్యం ఏర్పడుతుంది. ఆ శూన్యంలో కొత్త శక్తులు పుట్టుకొస్తాయి. కొన్నిసార్లు అవి మరింత కఠినంగా మారుతాయి. అమెరికా విదేశాంగ విధానంపై విమర్శకులు ఒక అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తారు. వనరుల భద్రత, చమురు సరఫరాల మార్గాల నియంత్రణ, డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటం ఇందులో కనిపిస్తాయి. సద్దాం నుంచి ఖమేనీ వరకు వచ్చిన ఈ ప్రయాణంలో ఈ నమూనా కనిపిస్తోంది. అయితే మరో వాదన కూడా ఉంది. ప్రాంతీయ స్థిరత్వం కోసం, అణు వ్యాప్తిని అరికట్టేందుకు, మిత్ర దేశాల భద్రత కోసం చర్యలు అవసరమని అమెరికా చెబుతోంది. ఇరాక్లో నియంతృత్వం ముగిసిందని అమెరికా చెబుతోంది. అయితే ఒక నాయకుడిని తొలగించడం ద్వారా సమస్యలు ముగుస్తాయా లేదా కొత్త సంక్షోభాలకు దారితీస్తుందా అన్నది చరిత్రను చూస్తే అర్థమవుతుంది. సద్దాం హుస్సేన్ తర్వాత ఇరాక్ ఎంత దారుణంగా మారిందో ప్రపంచం చూసింది. ఇప్పుడు ఖమేనీ అనంతరం ఇరాన్ ఏ దిశగా కదులుతోందో చూడాల్సింది.